ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పాలతో అందచందాలు, ఈ వివరాలు తెలుసుకుందాం. పాలలో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే ఈ పాలు అందాన్ని ద్విగుణీకృతం చేయటంలో కూడా అంతే శక్తివంతమైనవి. ఖరీదైనటువంటి సౌందర్య ఉత్పత్తులకి బదులుగా ఆవు పాలని, కౌ మిల్క్ని వాడి చూడండి. అద్భుతమైనటువంటి మార్పు కనిపించటం ఖాయం. బహుశా ఈ రహస్యం, ఈ సీక్రెట్ తెలిసేనేమో కొన్ని శతాబ్దాల క్రితమే మన రాణివాసపు స్త్రీలు చర్మ సౌందర్యం కోసం పాలతో స్నానం చేసేవాళ్ళు. సరే, ముఖం మీద జిడ్డు మరకలు, మేకప్ మరకలు పెరిగిపోవటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. ముఖం మీద దుమ్ము, మేకప్లు ఇలాంటి వాటిని తొలగించేందుకు క్లెన్సర్స్కి బదులుగా ఆవు పాలు వాడండి. ఫలితం బాగుంటుంది. ఏం చేస్తారు? పచ్చి పాలల్లో దూదిని ముంచండి. ముఖం, మెడ వీటి మీద సున్నితంగా రుద్దుకోండి, శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసేసుకోండి. దీంతో తేడా మీకే తెలుస్తుంది. ఇక మరొక సమస్య, చర్మం పొడిగా తయారవటం, డ్రైగా తయారవటం. పొడి చర్మం ఉండే వాళ్ళకి ఆవు పాలు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి, స్నిగ్ధత్వాన్ని తెస్తాయి. లోషన్లు, మాయిశ్చరైజర్లు వీటిని చర్మానికి పట్టించే బదులు ఏం చేస్తారు? అరటిపండు గుజ్జును తీసుకోండి. దీనికి చల్లటి పచ్చి పాలను పోయండి, కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకోండి. అరగంట తర్వాత కడిగేసేసుకోండి. 2 రోజులు కంటిన్యూస్గా వరుసగా ఇలా చేయండి. ఫలితం కనిపిస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక చర్మం కాంతి విహీనంగా తయారై మెరుపుని కోల్పోవటం మరొక పెద్ద సమస్య. చర్మపు మెరుపు కోసం ఖరీదైనటువంటి సౌందర్య సాధనాలు, అలాగే ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ ఉండేటువంటి యాంటీ ఏజింగ్ క్రీములు వీటిని వాడే బదులు ఆవు పాలు వాడితే చాలు. ఎందుకంటే ఈ ఆవు పాలల్లో కూడా మనం చెప్పుకున్న ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ అనేది ఉంటుంది. ఏం చేస్తారు? పాలు, తేనె, సముద్రపు ఉప్పు ఈ మూడింటిని కలిపితే సహజ సిద్ధమైనటువంటి స్క్రబ్ సిద్ధం అవుతుంది. వారానికి 2 సార్లు ఈ స్క్రబ్తో మర్దన చేసుకోండి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇక కేశాలు నిర్జీవంగా తయారవటం మరొక పెద్ద సమస్య. షాంపూ, కండిషనర్లు వీటిలో ఉండే రసాయనాల వల్ల జుట్టు పడిబారుతుంది, నిర్జీవంగా తయారవుతుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఒక మంచి హెయిర్ మాస్క్ ఉంది, దీన్ని వేసుకోవాలి. పాలతో వేసుకునేటువంటి ఈ మాస్క్ జుట్టుకి పోషణ ఇస్తుంది. ఏం చేస్తారు? 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి, 1 గ్లాసు పాల కలపండి. ఈ మిశ్రమంతో జుట్టుకి మర్దన చేసుకోండి. చేసుకున్న తర్వాత పావు గంట ఆగండి. తర్వాత నీళ్లతో ముందు కడుక్కొని ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేసేయండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక పాదాల మీద మృతకణాలు పెరిగిపోవటం మరొక సమస్య. ఇలాంటప్పుడు ఒక మంచి స్పా ట్రీట్మెంట్ ఉంది. పాలు, నీళ్లు 2 కలపండి. రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువ వేడి చేయండి. అంటే పాదాలు భరించే అంత వేడిగా ఉండాలి. ఈ నీళ్ళల్లో మీ పాదాలు పెట్టండి, రిలాక్స్ అవ్వండి. తర్వాత పాదాల మీద ఉండేటువంటి మృత చర్మాన్ని తొలగించేయండి. ఇక ఈ గోళ్ళు బలహీనంగా, అందవిహీనంగా తయారవటం మరొక సమస్య. రోజు పాలని ఇంటర్నల్గా తాగుతూ ఉండండి. సౌందర్య సాధనాలకు బదులుగా పాలు వాడినప్పటికీ కూడా ఇంటర్నల్గా ప్రతిరోజు 1 గ్లాసు పాలు తాగటాన్ని మాత్రం మర్చిపోవద్దు. పాలు తాగటం వల్ల శరీరానికి ప్రోటీన్లు, మినరల్స్ ఇలాంటివి అందుతాయి. ముఖ్యంగా కాల్షియం అనేది అందుతుంది. కాల్షియం అందటం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, దీనివల్ల కేశాలు, గోళ్ళు ఇలాంటివి అందంగా, దృఢంగా తయారవుతాయి. చూసారా, ఇలా మీ ఇంట్లో దొరికేటటువంటి ఈ పాలతో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, అలాగే ఆత్మవిశ్వాసాన్ని సాధించుకోండి.
చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.